థియేటర్ ఘటన తర్వాత బెనిఫిట్ షోలు టికెట్ రేట్ల పెంపుకి డోర్ క్లోజ్ చేసేసింది తెలంగాణ సర్కార్. దీంతో సంక్రాంతి రేస్ లో ఉన్న బడా సినిమాల నిర్మాతలు ఇప్పుడు తర్జన భర్జన పడుతున్నారు. ఇప్పుడు టాలీవుడ్ హోప్స్ అని కూడా దిల్ రాజు పైనే ఉన్నాయి. ఈ గండం నుంచి ఆయనే గట్టెక్కిస్తారని గంపెడు ఆశలు పెట్టుకున్నారు ప్రొడ్యూసర్స్. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనతో టాలీవుడ్కు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. ఇక తెలంగాణలో కొత్తగా విడుదలయ్యే భారీ సినిమాలకు నో బెనిఫిట్ షోస్, నో టికెట్ రేట్స్ హైక్ అని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపును రద్దు చేయాలి అనే డిమాండ్ అన్ని వైపుల నుంచి పెరుగుతోంది. ఇటు చూస్తే సంక్రాంతికి బడా హీరోల బిగ్ మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. దీంతో తెలుగు సినీ ఇండస్ట్రీ గట్టి చిక్కునే ఎదుర్కొంటోంది. ఇక బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపునకు నో చెప్పిన రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్ స్వాగతించింది. టికెట్ రేట్లు పెంచడం వల్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లు దెబ్బతిన్నాయని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం వాటికి మళ్లీ ప్రాణం పోసిందన్నారు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎగ్జిబిటర్ సెక్టర్స్ చైర్మన్ టిఎస్ రాంప్రసాద్. తెలంగాణ సర్కార్ బాటలోనే ఏపీ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాలంటున్నారు వాళ్ళు. ఇక సంక్రాంతి రేసులో 3 బడా సినిమాలు పోటీ పడుతున్నాయి. బాలయ్య హీరోగా బాబీ డైరెక్షన్ లో డాకు మహారాజ్ వస్తోంది. రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ రానుంది. వెంకటేష్ హీరోగా అనిల్ రావుపూడి డైరెక్షన్ లో సంక్రాంతికి వస్తున్న మూవీ విడుదల కానుంది. టికెట్ రేట్లు పెంచకపోతే ఈ బడా సినిమాల పరిస్థితి ఏంటి? దానిపైనే నిర్మాతలు మల్లగుల్లాలు పడుతున్నారు. అమెరికా వెళ్లిన ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు హైదరాబాద్ కు వచ్చాక ఆయన్ను కలిసి చర్చలు జరపనున్నారు నిర్మాతలు. దిల్ రాజు నేతృత్వంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఈ విషయంపై విజ్ఞప్తి చేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నట్టు సమాచారం. బెనిఫిట్ షోలు లేకపోయినా టికెట్ రేట్ల హైక్ గురించి సీఎం ని సినీ పెద్దలు రిక్వెస్ట్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. సీఎం గారు చెప్పేశారు, ఓకే ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్ గారి సినిమా నాకంటే ముందుంది, ఆయన ఏం తెలుస్తారో మాది అదే కదా. దిల్ రాజు గారు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒకసారి అందరం కలిసి డిసైడ్ చేసి దెన్ ఎలా విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అనేది చూడాలి. ఇంకా ఇప్పుడు ఎప్పుడైనా టికెట్ హైక్ ఎందుకు అడుగుతామంటే బడ్జెట్ మేము అనుకున్న దానికంటే ఎక్కువ అయ్యి ఈ సినిమాకి ఇంత బడ్జెట్ పెడితేనే ఈ సినిమా విజువల్ అలా వస్తుంది అని అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టినప్పుడు అప్పుడు టికెట్ హైక్ అడుగుతాం. ప్రతి సినిమాకి టికెట్ హైక్ అడగం కదా. బెనిఫిట్ షోలో టికెట్ రేట్ల పెంపునకు సంబంధించి ఇప్పుడు దిల్ రాజు పైనే ఆశలు పెట్టుకుంది టాలీవుడ్.